నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, దేశం మొత్తానికి ఇప్పుడు ఒక ఏమనాలి, రెసిషన్ లాగా పరిస్థితి కనిపిస్తుంది. ఒక దేశానికే కాదు. ఎందుకంటే వార్ జరుగుతుంది. వార్ జరుగుతున్నప్పుడు అన్ని దేశాల మీద ఎఫెక్ట్ ఉంటదని మొన్న మనమే మాట్లాడుకున్నాం. ఇరాన్ యుద్ధాన్ని ఆపట్లేదు. ప్రతీకార దాడులు చేస్తూనే వెళ్తుంది. ఇంకా చాలా దేశాలు ముఖ్యంగా నష్టపోతూ ఉన్నాయి. అవి కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, అక్కడ ఈ పెట్రోల్ అన్ని చోట్లకి, అంటే చమురు అనేది అన్ని చోట్లకి వెళ్ళకుండా వాళ్ళేదో మొత్తానికి పాడు చేద్దామనో, లేకపోతే ఆ ట్యాంకర్‌లనో, లేకపోతే ఆ దారుల్ని వీటన్నిటిని టార్గెట్ చేసుకున్నారు. అండ్ యూఎస్ బేస్‌ల మీద టార్గెట్ చేశారు. ఏ దేశాలున్నాయో అన్ని చోట్ల కూడా బాంబులు వేస్తూ ఉన్నారు. ఇంక ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి చాలా సీరియస్‌గా కంటిన్యూ అవుతుంది. భయపడుతూ ఉన్నారు. ఏం జరుగుతుందో ఏంటని. ఇంకా ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఆల్రెడీ వచ్చేసింది ప్రతి దేశానికి. ప్రతి పెట్రోల్ బంకుల దగ్గర వాటిల దగ్గర కూడా బకెట్‌లో లేకపోతే అదే క్యాన్స్ పట్టుకొని నిలబెడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ రేట్లు పెరిగిపోతేమో దొరకవేమో ఏమవుతుందో అని. ఇలాంటి పరిస్థితి ఇక్కడొచ్చింది. ఎవరికి లాభం ఇది? ఏం లాభము? ఇరాన్ కూడా ఏం సాధిస్తుంది? యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు. అది ఎప్పటినుంచో చరిత్ర పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు గానీ ఎవరు యుద్ధం మానరు. ఎందుకంటే అమెరికా అనేది ఏమంటే అంచనా తప్పింది అమెరికాకి. అమెరికా చాలా తెలివైన దేశం గానీ అమెరికాకి అంచనా తప్పింది. ఎలా తప్పిందంటే, రష్యా వాళ్ళు ఎలాగైతే ఉక్రెయిన్‌ని తక్కువ అంచనా వేశారో, అప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు అందరూ ఏమనుకున్నారు, రష్యా లాంటి బలమైన దేశంతో ఉక్రెయిన్ ఏం పోరాడుతుంది, మహా అయితే వారం రోజుల్లో 10 రోజుల్లో చేతులెత్తేస్తుంది అన్నారు. ఏళ్ళు గడుస్తున్నా కూడా ఉక్రెయిన్ పోరాడుతూనే ఉంది. ఎందుకు పోరాడతారంటే, ఒక దశలో చిన్న దేశమా పెద్ద దేశమా అనే ఇది పోతుంది. పోయి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్లో ఏం జరిగిందంటే, అమెరికా కనుక కరెక్ట్ టైంలో స్పందించి ఉంటే ఇరాన్లో ఈరోజు ప్రభుత్వం మారి అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడి ఉండేది. ఇరాన్లో ఎప్పుడైతే హిజాబ్కు సంబంధించి ఒక అమ్మాయి చనిపోయి మొత్తం యువకులందరూ రోడ్ల మీదకి వచ్చి ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పినప్పుడు అమెరికా ఇంటర్ఫియర్ అయి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. కానీ అమెరికా ఏం చేసిందంటే, ఇదంతా కూడా మెల్లిగా అతన్ని ఖమేనీని మార్చేసే దిశగా వెళుతుందని అనుకుంది. ఆయన ఏం చేశాడు, ఖమేనీ వీళ్ళందరినీ ఉక్కుపాదంతో అని చేశాడు. వేల మంది చచ్చిపోయారు, జైళ్ళల్లో ఉన్నారు. ఇది జరిగింది. న్యాయంగా అయితే ఖమేనీ చనిపోయినప్పుడు ఇరాన్లో అందరూ సంతోషించేసి, ఇరాన్ ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అమెరికాతో మనం పోరాడలేము, ఎందుకు మనకు యుద్ధము అని ఉండాలి. కానీ ఎందుకు అనలేదంటే, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినింది. అంటే మన దేశంలో ఉన్న మన అధ్యక్షుడు, మిగతా సైనిక నాయకులు అందరినీ 60 మందిని ఒకేసారి చంపే హక్కు వీళ్ళకేముంది? అమెరికాకు కానీ ఇజ్రాయెల్కి కానీ నేరుగా తమ దేశం మీదకి దాడి చేసి తమ అధ్యక్షుడిని చంపే హక్కు ఏముంది? ఒకటి, తమ పిల్లలు 150, 160 మంది అమ్మాయిలు స్కూల్కి పోతే స్కూల్లోనే వాళ్ళు చనిపోయి శవాలుగా వెనక్కి వస్తే ఆ సెంటిమెంట్ కానీ ఆ ఎమోషనల్ మూడ్ ఎలా ఉంటుంది? మనకైనా మన దేశంలో ఒక అన్యాయంగా ఇప్పుడు అక్కడ చంపేశారు కశ్మీర్ దగ్గర, వాళ్ళందరినీ టూర్ పోయిన వాళ్ళందరినీ చంపేసినారు. దేశమంతా కూడా ఒక రకమైన ఎమోషనల్ మూడ్లో ఉంది. ఇది అన్యాయం కదా, టూర్ పోయిన వాళ్ళని ఎలా చంపుతారని. పిల్లలు స్కూల్కి పోయిన పిల్లల మీద బాంబులు వేశారు. బాంబులు వేస్తే చచ్చిపోయారు వాళ్ళంతా. అలా దాంతో ఏమైందంటే, ఇరాన్లో కింది స్థాయి నాయకత్వమే ఇప్పుడు పై స్థాయి నాయకత్వంగా మారిపోయి ప్రతీకార దిశగా వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తున్నారు, అమెరికన్ ఎంబసీల మీద బాంబులు వేస్తున్నారు, చుట్టూ ఉన్న దేశాల మీద బాంబులు వేస్తున్నారు. తగ్గేదే లేకుండా వాళ్ళు భయంకరంగా పోరాడుతున్నారు. అంటే వాళ్ళు నష్టపోతున్నారు, నో డౌట్. నిన్న కూడా ఏం జరిగింది, మన విశాఖపట్నానికి వాళ్ళు నేవీ విన్యాసాల కోసం వచ్చిన ఇరాన్ షిప్ని వీళ్ళు సబ్మెరీన్ క్షిపణి ద్వారా కొట్టేశారు. 87 మంది చచ్చిపోయారు. శ్రీలంక నేవీ కనీసం ఒక 30-40 మందిని సేవ్ చేసింది. అంటే వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు యుద్ధం చేసే నౌక కాదు. యుద్ధం చేసే నౌక కాకపోయినప్పటికీ అమెరికా తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైందంటే, ఇరాన్లో ఉన్న సామాన్యులు కూడా అమెరికాకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఏ లెక్కన చూసినా అమెరికాకి అనుకూల ప్రభుత్వం రావాల్సిన ఇరాన్లో ఇప్పుడు అమెరికా వ్యతిరేక దిశగా నడుస్తూ ఉంది. మళ్ళీ ఇస్లామిక్ అవునా కాదా అనే దాంతో ఎవరికి ఇప్పుడు సంబంధం లేదు. అమెరికా వ్యతిరేకత నడుస్తూ ఉంది ఇరాన్లో. న్యాయంగా అయితే అమెరికాకు అనుకూల ప్రభుత్వం ఈ పాటికి ఏర్పడి అన్నీ సమస్యపోవాలి. కానీ ఏమీ సమస్య లేదు. సరే, యుద్ధం జరుగుతూ ఉంది, ఎన్నాళ్ళు జరుగుతుందో తెలియదు. యుద్ధం వల్ల ఏమిటి, అందరూ నష్టపోతున్నారు. దుబాయ్ అనేది వన్ ఆఫ్ ద చాలా ఫేమస్ కమర్షియల్ సెంటర్ కదా. మన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి అన్నిటికీ దుబాయ్ షాపింగ్ పోయి చేసే అలవాటు కదా. ఇప్పుడు దుబాయ్ పోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే దుబాయ్ అనేది తన బ్రాండ్ వాల్యూ పడిపోయింది. అంతర్జాతీయంగా అన్ని విమానయాన సంస్థలు దారుణంగా నష్టపోయాయి.
అదేవిధంగా ఇప్పుడు హెర్మూజ్ స్ట్రైట్ అంటే హెర్మూజ్ జలసంధి మూసేయడం ద్వారా ఏమిటంటే యుద్ధం ప్రారంభానికి ముందు $75 ఉన్న $75 ఉన్న బ్యారెల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు $86 చేరుకుంది. అది రేపు 100-150 అయిందంటే అందరూ మునిగిపోతారు. ఎందుకు మునిగిపోతారంటే పెట్రోల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇవన్నీ గ్యాస్ నిల్వలు ఎల్పిజి ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా మనం ఏమిటంటే అవసరానికి మించి అంటే ఒక 2 ఏళ్లకు సరిపడా గ్యాసు, ఒక 10 ఏళ్లకు సరిపడా పెట్రోల్ మనం నిల్వ చేసుకోలేము. దానికి ఎవాపరేషన్ ఉంటుంది. ఈ ఎవాపరేషన్ వల్ల పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా కానీ మనకు లిమిటెడ్గానే అంటే మనము ఒక 20 రోజులకు సరిపడా నిల్వలు లేదా 25 రోజులకు సరిపడా నిల్వలనే తీసుకోగలం. ఎందుకంటే అది షిప్లో వచ్చేటప్పుడే మనము దానికి ఎవాపరేషన్ ఇది ఉంటుంది. అంటే మనం ఎన్ని గ్యాలన్లు తెచ్చుకున్నాము అనే దాని మీద మన వరకు వచ్చేసరికి ఆ గ్యాలన్లలో తగ్గిపోతుంది పరిణామం. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఏదైనా కూడా ఏ ద్రవ పదార్థమైనా కూడా ఎవాపరేషన్ లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ధరలు తగ్గాయి, ధరలు ఈ $85 ఉన్నప్పుడే మనం ఒక 100 రోజులకు సరిపడా నిల్వలు పెట్టుకుంటాం అనే దానికి లేదు. ప్రపంచంలో అందరిది ఇదే పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆయిల్ ధరలు అనేటివి పెరుగుతాయో మొత్తం అంతా కూడా టోటల్ మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న ప్రతి వస్తువు ధర గుండు సూది మొదలుకొని ప్రతిదీ పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు యుద్ధం వల్ల ఏం సాధించారంటే ఇక్కడ సాధించడమా సాధించకపోవడమా అనేది సమస్య కాదు. ఇజ్రాయెల్ అనే దేశాన్ని చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ మధ్య స్థాపించారు. కానీ దానికి వేరే దారి లేదు. ఇజ్రాయెల్ అనేది అక్కడే ఉండాలి తప్ప యూదులందరినీ అక్కడే, యూదులకున్న ఏకైక దేశం అదే తప్ప. కానీ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్తో అది ఎప్పటి నుంచి పోరాడుతూ ఉంది. ఇజ్రాయెల్ యుద్ధము చేయని దేశమే లేదు. ఈజిప్ట్తో చేసింది, లెబనాన్తో చేసింది, సిరియాతో చేసింది, ఇరాన్తో చేస్తూ ఉంది. ఇట్లా ఎన్ని దశాబ్దాలు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ పోతుంది. ఇజ్రాయెల్కి అమెరికా అండ ఉంది కాబట్టి ఈరోజు కువైట్ కానీ ఖతార్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా అండ లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది? అన్ని బాంబులు వేయడం మొదలుపెట్టి అన్ని దేశాల మీద బాంబులు వేస్తూ ఉంది. దానికి తోడు ఈ మిలిటెంట్ గ్రూపులు హిజ్బుల్లా, హౌతీ వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రపంచం ఇది చైనా, రష్యా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే మూడ్ లేదు ఇప్పుడు. చైనా ఏమంటే ఊరికే ప్రకటనల మేరకు చెప్తా ఉంది కానీ చైనా మహా అయితే ఆయుధాలు ఇస్తుందేమో కానీ ఇరాన్కి చైనా నేరుగా దిగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇరాన్ పట్ల సానుభూతి, ఇప్పుడు రష్యా పట్ల మనకు, యుక్రెయిన్ పట్ల మనకు కూడా సానుభూతి ఉండొచ్చు కానీ మన దేశం ఉక్రెయిన్కి నేరుగా సాయం చేయదు కదా. అలాగే ఎవరైనా అంతే, తాము నేరుగా నష్టపోతేనో తమ ప్రయోజనాలు దెబ్బతింటేనో తమ వ్యాపారాలు దెబ్బతింటేనో యుద్ధంలోకి వెళ్తారు. ఇప్పుడు హోర్మూజ్ జలసంధి అనేది ఇరాన్ కంట్రోల్లో ఉంది కాబట్టే ఇంత యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికాకి ఎందుకు? హోర్మూజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ చేసినంత కాలము చమురు ధరలను అది కంట్రోల్ చేస్తుంది. చమురు ధరలను ఒక్కసారి ఏ దేశం కంట్రోల్ చేస్తుందో ఆ దేశానికి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కడైనా అది. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా ఉండలేదు. కాబట్టి అమెరికా ఏం చేస్తుందంటే అణుబాంబులు అనే ఒక పేరు బూచిపెట్టి, ఇరాన్ దగ్గర ఏమో అణుబాంబులు లేవు కదా, ఉంటే ఇప్పటికీ ఊరి మీద చేసేసి ఉండేది కదా. కొరియా జోలికి ఎందుకు పోదు అమెరికా అంటే కొరియా దగ్గర అణుబాంబులు ఉన్నాయనే క్లారిటీ ఉంది కాబట్టి. పాకిస్తాన్ తన మిత్రదేశం కాబట్టి అణుబాంబులు చేసినా పట్టించుకోదు. అమెరికాకి ఏమిటంటే సేమ్ మామూలు మనుషులు మనం ఎలా ఆలోచిస్తామో దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయి. అమెరికా ఏమిటి? తన ప్రయోజనాలకు భంగం కలిగితే యుద్ధం చేస్తుంది, తను చెప్పిన మాట వినకపోతే యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏమిటి? ఇరాన్ను కూడా మనం ఎలా చూడాలి? ఇప్పుడు మన ఇంట్లో మనము గొడవలు ఉన్నాయనుకోండి, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే అన్నదమ్ములు కొట్టుకుంటారు. ఈ అన్నదమ్ములు కొట్టుకుంటున్నప్పుడు బయట నుంచి ఒకడెవడో వచ్చి అన్నదమ్ములిద్దరిని చావుబాది మీరు సక్రమంగా ఉంటారా లేదా అనే వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి. ఈ అన్నదమ్ములు ఇద్దరికి ఏమనిపిస్తుంది? నువ్వెవడరా మమ్మల్ని కొట్టడానికి, మేము చూసుకుంటాము, నువ్వెవడు మమ్మల్ని కొట్టడానికి అంటారు. ఇరాన్ కూడా అదే. ఏమిటంటే ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమోషనల్గా ఏమీ మాట్లాడకుండా ప్రభుత్వానికి సపోర్టింగ్గా ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో యుద్ధం ఆగదు. ఇరాను ధ్వంసం అయిపోతుంది, ఇజ్రాయెల్ ధ్వంసం అయిపోతుంది. అమెరికా కొన్ని లక్షల బిలియన్ల డాలర్లని నాశనం చేసుకుంటుంది. అంటే అమెరికా ఎకానమీ అంతా డౌన్ అవుతుంది. ఎందుకంటే యుద్ధం అనేది విపరీతమైన ఇది కదా, డబ్బు ఖర్చు అవుతుంది. మీరు ఒక క్షిపణి చేయాలంటే చాలా డబ్బు కావాలి. ఈ క్షిపణులు ఇవన్నీ వాడడం వల్ల ఈ 3 యుద్ధ విమానాలను కోల్పోయింది. ఒక్కొక్క యుద్ధ విమానం ఎంత ఖరీదు ఉంటుందో తెలుసు. కాబట్టి అమెరికా ఏమిటంటే తన ఎకానమీ తానే డౌన్ చేసుకుంటా ఉంది.
ఇంతమంది ప్రపంచం చుట్టూ ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టారు. మనకి రేపు తెల్లారితే పెట్రోల్ ఉంటుందో లేదో అని మన వాళ్ళు క్యాన్లు ఎన్ని క్యాన్లు అని పట్టుకుంటారు మీరు? మహా అయితే ఓ వారం రోజులు పెట్రోల్ నిల్వ చేసుకుంటారు. అంతేగాని ఒక 2 నెలలు పెట్రోల్ నిల్వ చేసుకోలేరు కదా. అందరికీ తెలుసు, మూత తీస్తే ఎవాపరేట్ అవుతుంది. మనము పెట్రోల్ పట్టించేటప్పుడు మూతను ఎక్కువసేపు తీసి ఉంచం, వెంటనే మూసేస్తాం. దానికి కారణం ఏమిటంటే పెట్రోల్కి విపరీతంగా ఎవాపరేట్ అయ్యే శక్తి ఉంటుంది. రైట్. మొత్తానికి అంటే ఎవరైనా మాట్లాడి దీనికి ఏమన్నా ఒక సొల్యూషన్ తీసుకొస్తారా అంటేనేమో దానికి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏంటనేది ఏమి దాని మీద పెద్దగా వార్తలు ఏం రావట్లేదు. వాళ్ళు వన్ సైడెడ్గా వారు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒకసారి ఏమో ఇంకా ఏమీ లేదు అని అలర్ట్లు వస్తున్నాయంట కొన్ని దేశాల్లో, ఏం లేదు ఆగిపోతుందని. ఆ చెప్పిన 10 నిమిషాలకో పావు గంటకో మళ్ళీ ఇంకో సౌండ్ అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ యుద్ధం జరుగుతూనే ఉంది. మరి ఏమీ లేదు. ఎందుకంటే ఇరాన్ చుట్టూ ఉన్న అన్ని దేశాలు కూడా డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాయి. అంటే ఇరాన్ వేస్తున్న క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేసే దిశగా ఉన్నాయి, కానీ అవన్నీ ఏకమై ఇరాన్ మీద యుద్ధం ప్రకటించే స్థితి ఇంకా రాలేదు. ఇక్కడ ఒకటి, ఇరాన్ ఎప్పటికైనా ఓడిపోతుంది, ఎందుకంటే చిన్న దేశము, బీద దేశము. కానీ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎంతకాలం యుద్ధం చేస్తాయో తెలియదు. ఇది ఎక్కడో ఏదో ఒక దశలో అలా ఆగిపోతుంది. ఎప్పుడు ఆగుతుందనేది తెలియదు. ఆగకపోతే ప్రపంచంలో ఆల్రెడీ స్టాక్ ధరలు, షేర్ల ధరలు పడిపోతున్నాయి. ఆల్రెడీ బంగారము, వెండి విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇంత కన్ఫ్యూజన్గా ఉంది, ప్రపంచం అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది. రైట్. మొత్తానికి దీన్ని కొంతమంది వరల్డ్ వార్గా డిక్లేర్ చెయ్యాలా లేదా, అంటే థర్డ్ వార్ అని అనుకోవాలా లేదా అన్న దానికేమో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సెకండ్ వార్లో ఇన్వాల్వ్ అయిన దేశాల కంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన దేశాలే ఎక్కువ, మరి దీన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదని. సరే, అలా కన్సిడర్ పూర్తి స్థాయిలో చేయాలంటే వరల్డ్ వార్ అంటే ఏమిటంటే చైనా, రష్యా ఎటువైపు ఉంటే అటువైపు వరల్డ్ వార్ అనే పదం వాడాలి మనం. అమెరికాకి వ్యతిరేకంగా చైనా, రష్యా, ఇరాన్కు మద్దతుగా దిగితే పూర్తి స్థాయిలో దట్ ఈజ్ వరల్డ్ వార్. రైట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.